అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అర్చన 5వ భాగం. వేణు దిగ్గున తలెత్తి చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి కళ్ళు. మీరనేది అక్షరాలా నిజం. ఇఫ్ ఐఆమ్ కరెక్ట్, నువ్వు అర్చనని బలవంతంగా అనుభవించావు. వేణు అపరాధిలా కళ్ళు దించుకున్నాడు. అంతగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వేణు. నిజానికి చట్టపరంగా నువ్వు చేసింది తప్పే. నీ భార్య అయినా ఆమెకిష్టం లేకుండా ఆమెను అనుభవించడం నేరం. కానీ మనం కొంత ప్రాక్టికల్గా ఆలోచిస్తే నువ్వు చేసింది అంత పెద్ద నేరం కాదనే నేననుకుంటాను. ఎనీవే, ఇప్పుడు అర్చన తిరిగి వస్తుందన్న ఆశ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనుకుంటా. ఆమె గుర్తుగా ఆమె మిగిల్చిన బాబుని స్వీకరించి మరో పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని అనుభవించు. జరిగిందంతా మర్చిపో. ఎలా మర్చిపోను? ఆవేదనగా అన్నాడు వేణు. ఆఫ్టర్ ఆల్ ఇది లైఫ్. ఎప్పటికప్పుడు గతం మర్చిపోతూ వర్తమానంతో రాజీ పడుతూ భవిష్యత్తుని నిర్మించుకుంటూ సాగిపోవడమే జీవితానికి అర్థం. కాబట్టి నువ్వు ఇకనైనా అర్చనని మర్చిపోవడం మంచిది. పెద్దదాన్ని, నీ శ్రేయోభిలాషిని. ఇంతకన్నా నీకు నేనేం చెప్పలేను. నా మాట విను. వేణు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, అయితే బాబు నిజంగా నా కొడుకేనా? నవ్వింది ప్రజ్ఞ. మగవాడివనిపించుకున్నావు. కట్టుకున్న నిన్నే తన ఒంటిమీద చెయ్యి వేయనివ్వని అర్చన ఇంకెవరికో పిల్లవాణ్ణి కంటుందా? అది కాదు నా ఉద్దేశం, కలవరంగా అన్నాడు. నీ ఉద్దేశం పక్కన పెట్టు. ఆ బాబు ఖచ్చితంగా నీ కొడుకే. కావాలంటే DNA టెస్ట్ చేయించు. నో, అవసరం లేదు. వెంటనే నా బాబుని నేను తీసుకొచ్చుకుంటాను. గుడ్. బాబు నీ జీవితాన్ని ట్రెమెండస్గా మార్చేస్తాడని ఆశిస్తాను. వేణు లేచాడు. అతని మనసిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. బాబును అర్జెంటుగా చూడాలని ఆరాటంగా కూడా ఉంది. వెళ్తాను అన్నాడు. ఓకే, గుడ్ లక్. ప్రజ్ఞ చెయ్యి అందించింది. థ్యాంక్ యూ. వేణు బయటికి నడిచాడు. అతను వెళ్లిన వైపు చూస్తూ సన్నగా నిట్టూచింది ప్రజ్ఞ. ఏలూరు బస్టాండ్లో బస్ దిగింది అర్చన. జనాన్ని దాటుకుంటూ ఉమ్ములు అరటిపండు తొక్కలు తొక్కకుండా చీర కుచ్చిళ్ళు ఒక చేత్తో కొద్దిగా ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ బస్టాండ్ దాటి రోడ్డు మీదకు వచ్చింది. ఒక్కసారి చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాలేదు. కొద్దిసేపు అలాగే ఒక న్యూస్ పేపర్ షాప్ ముందు నిలబడిపోయింది. అటు ఇటు రకరకాల దుకాణాలు, లోపలికి వెళ్లే బస్సులు, బస్టాండ్లోంచి బయటకు వచ్చే బస్సులతో రద్దీగా అడావిడిగా ఉంది. ఏమిటి జీవితం? ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తుంది? వేణుని వదిలి వచ్చి తను తప్పు చేసిందా? కడుపులో పేగులు మెలిపెడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. పరిసరాలన్నీ గుండ్రంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరిగ్గా ఆ రోజు ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోతున్న తనని అమ్మ పరిగెత్తుకు వచ్చి పట్టుకుంది. అస్పష్టంగా ఏదో తెలుస్తుంది. వేణుతో కాకుండా ఒంటరిగా వచ్చినందుకు నాన్న, అన్నయ్య, అమ్మ తనని బాగా తిట్టారు. అతని లాంటి మంచివాడితో రాజీపడి బతకకుండా అలా రావడం మహాపరాధం అన్నట్టు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోయింది అర్చన. విచక్షణ రహితంగా ఏదేదో మాట్లాడింది. ఆవేశం ఆపుకోలేని అన్నయ్య, మగాడినన్న అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్య లాగిపెట్టి కొట్టాడు. అంతే, కళ్ళు బయలు కమ్మాయి. వేణు చేసిన అవమానం, తల్లిదండ్రుల నిరాదరణ, అన్నగారి అహంకారం ఆమె అహాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రయాణ బడలిక, ఖాళీ కడుపు దిమ్మ తిరిగి పడిపోయింది. ఏమీ కనిపించలేదు. అస్పష్టంగా ఏదో వినిపించింది. అమ్మ ఏడుస్తూ, ఏదో జరిగింది. ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది ఉన్నపలంగా? దాని ఆరోగ్యం బాగున్నట్టు లేదు. డాక్టర్ని తీసుకురండి అంటుంది. కాసేపటికి ఏవో పరీక్షలు. నోట్లో బలవంతంగా ఏదో పోశారు. వెచ్చగా తీయగా. ఆలిక్స్ కావచ్చు. బలహీనంగా ఉందమ్మా అమ్మాయి. జాగ్రత్తగా చూసుకోండి. మందులేమీ అవసరం లేదు. పళ్ళు పాలు బాగా ఇవ్వండి. బంగారంలాంటి మనవడు పుడతాడు. డాక్టర్ స్వరం. ఆ తరువాత తనకి భవిష్యత్ అంతా మరింత జటిలంగా కనిపించింది. అంధకారం నిండిన భవిష్యత్తులో గమ్యాన్ని వెతుక్కుంటూ కూర్చుంది. వట్టి మనిషి కాదురా, దాని పురుడు పోసిందాకా ఉండని. ఆ అబ్బాయికి ఉత్తరం రాసి రమ్మని చెప్పు. అమ్మ స్వరం. అతన్ని నీ కూతురు వదిలేసి వచ్చింది. నేనే మొహం పెట్టుకుని ఫోన్ చేయనమ్మా. దానికసలు కృతజ్ఞత ఉందా? అలాంటి స్థితిలో అతను కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. అతనే చేసుకోకపోయి ఉంటే దాని బతికేమయ్యేది? నోరు మూసుకుని హాయిగా అతనితో కాపురం చేస్తూ సుఖంగా ఉండక అతన్ని వదిలేసి ఎందుకొచ్చినట్టు? అమ్మా, ఆడది ఆడదానిలా ఉంటే ఈ సమస్యలు వస్తాయా? తనేదో రాణి రుద్రమని అనుకుని వెధవేషాలేసింది. మాగాడు, అందులోనూ రౌడీ వెధవ, ఊరుకుంటాడా? అయిందేదో అయిందిరా. భవిష్యత్తు సంగతి ఆలోచించు. అది ఒట్టి మనిషి కాదు. ఆ విషయం ఆవిడ లేచాక చెప్పి నోరు మూసుకుని మొగుడి దగ్గరికెళ్ళి బతకమను. ఈ సమాజంలో మగాడిని ఎదిరించి బతికే ఆడదానికి చోటు లేదు, ఉండదు. మగతగా పడుకున్న అర్చన చెవుల్లో పదునైన గుండు సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. నిప్పుల కుంపటిలాగా గుండె మండుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న అన్నగాన్ని ఎడాపెడా చెంపలు వాయించాలనిపిస్తుంది.
కానీ పెదవి దాటి అక్షరం కూడా మాట్లాడలేని దయనీయ స్థితి. ప్రతి మగవాడు ఆడవాళ్ల గురించి ఇలాగే ఆలోచిస్తాడా? మగాడు తరపునే మాట్లాడతాడు. ఈయనకి వచ్చే భార్య ఎలా బ్రతుకుతుందో. భగవంతుడు దయతలిచి ఇతని భావాలకి పూర్తిగా విరుద్ధమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి గనక వస్తే అస్పష్టమైన ఆలోచనలతో కళ్ళు మూతలు పడ్డాయి. సరిగ్గా 10 రోజుల తర్వాత కొద్దిగా స్వాతంత్రం చేకూరింది. ఇల్లు అమ్ముడుపోయిందమ్మా, మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ 50,000 దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు. నేనక్కడ పరువుగా బ్రతుకుతున్నా అన్నగారి స్వరం. అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బయటికి వచ్చేసింది. రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అస్పష్టంగా డాక్టర్ మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి. తను గర్భవతి. ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది. వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోతుంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసార ఉచ్చులో బిగుసుకుపోతుంది. ఏ గమ్యం కోసం వేణు ప్రేమని తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోవడానికి తనని ప్రేమిస్తున్నానన్న వారందర్నీ ఒక చూపుతో దూరంగా నిలబెట్టిందో, ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంక వేణు భారీగానే బతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా, ఒక సామాన్య స్త్రీలా బతకాలి. అసలు ఈ స్థితికి కారకుడైన వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాణ్ణేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీయకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బ్రతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు. తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలవలు పలవలు అల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిందానికి పరువు కోసం, కుటుంబ ప్రతిష్ట నిలపడం కోసం ఇష్టం లేని వాడిని భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాధించాలనుకున్న వేణు ప్లాన్కి లొంగిపోయేలా చేశారు. తలవంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీ పడమన్నారు. ఇది న్యాయమా? ధర్మమా? ఎందుకు రాజీ పడాలి? ఆమెకి దుఃఖం పొల్లి వస్తుంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోవడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్నా మాధవి కూడా రాజీ పడమనే చెప్తుంది. తన బాధ అర్థం చేసుకుందా ఏనాడైనా? వేణు వైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య. తనకి స్నేహితురాలు కాగలదా? తన వైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూచింది అర్చన. సడన్గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. 5 ఏళ్ల స్నేహం. తన మనసు తెలుసు. తన ఆశయం తెలుసు. తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. ఎస్, నీలిమ దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోవడానికి ఉన్నది నీలునే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టు అయింది. అమ్మయ్య, చిరుచీకట్లో చిన్ని ఆశాకిరణం నీలు. అర్చన ఒక నిర్ణయానికి వచ్చిన దానిగా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ బీచ్కి పోనీయమంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది. నీలిమ, అర్చన ఇంటర్ నుండి డిగ్రీ దాకా క్లాస్మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు 2 ఏళ్లు నీలిమ వాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్లు. నీలిమ పేరెంట్స్కి కూడా అర్చనంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకితనం వాళ్ళకి ఎంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్లు. ఆ తర్వాత రామకృష్ణ బీచ్ దగ్గరగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకి కొంచెం శాంతి లభించవచ్చు. కన్నతల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశపడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలాగే ఆడుతుంది. ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్మెంట్ని పైదాకా చూసింది. 5 అంతస్తులు 3వ అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాట్. కారు పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరికి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్లో 3వ అంతస్తు చేరుతుంటే ప్రాణస్నేహితురాల్ని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూదిపింజలా తేలిగ్గా అయినట్లనిపించింది. కాలింగ్ బెల్ మీద కుడి చేయి చూపుడు వేలు పెట్టి నొక్కింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. ఎదురుగా నీలిమ తల్లి జగతి. నమస్తే ఆంటీ, నవ్వింది అర్చన. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. నువ్వా? ఎక్కడ్నుంచి వస్తున్నావు అర్చన? రారా, లోపలికి రా. పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది. ఎవరు జగతి అంటూ లోపల నుంచి వచ్చిన ఆనంద అర్చనను చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన, బాగున్నారా అంకుల్ అనడంతో, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అడిగాడు. కానీ ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు. నీళ్ళు లేదాంటీ అడుగుతూ సూట్ కేసు ఒక పక్కగా గోడ కానించి లోపలికి తొంగి చూసింది అర్చన. నీలునా? తన పెళ్ళయింది, స్టేట్స్కి వెళ్ళిపోయింది. నీకు తెలియదా? జగతి ఆశ్చర్యంగా అడిగింది. వాట్? నీలు పెళ్ళయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలు పెళ్లి చేసుకుందా? ఎంత అన్యాయం! మీ ఇంటికి కార్డు పంపించాం. మీ అమ్మగారు చెప్పలేదా?
పెళ్ళై 2 నెలలయింది. వెంటనే అమెరికా వెళ్ళిపోయింది. అమ్మ నాకేం చెప్పలేదు. అయినా నేను అమ్మని అడగలేదు అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మా, తను ఈ విషయాలు మాట్లాడుకునే సమయం, సందర్భం ఏం వచ్చిందని? తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురూ భావించి ఇబ్బంది పడ్డారు. ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? పాపం నీ వల్ల చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చన. మగాళ్లతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్నన ఉండి ఉంటే మా నీలులాగా మంచి ఫారెన్ సంబంధం వచ్చేది. చూడు, గతిలేక చేసుకున్నట్టయింది. ఇంతకీ మీ ఆయనకి ఏదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నేను బాగానే చూసుకుంటున్నాడా? పాత ఆంటీ కాదు ఈవిడ, మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలు, నిష్ఠూరాలు, అవమానించడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తుంది. అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ళ కూతురుతో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా ఆదరంగా ఆహ్వానించడం లేదు. స్నానం చేస్తావా, భోంచేశావా లాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నెమ్మదిగా సూట్ కేస్ హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ దుఃఖాన్ని అణుచుకుంటూ, ఆయన బ్యాంక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు. వస్తానంటీ. ఇటు వెళ్తూ మిమ్మల్ని నీలుని చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాను అంది. భోంచేసి వెళ్ళమ్మా, మామూలుగా అంది జగతి. అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుంది. నిజానికి అర్చనకి సాయం చేయాలనే ఉంది ఆవిడికి. అర్చన స్వభావం, ఆమె ధైర్య సాహసాలు, ఆమెలోని నిక్కచ్చితనం అన్నీ తెలుసు జగతికి. కానీ ఈ సమాజంలో అనేక వేల లక్షల మంది ఆడవాళ్లలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టాల మీద ఆధారపడి బ్రతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తరువాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అవమానయంగానే కాదు, అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడికి తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మోహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగించుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండవచ్చునన్న భయం అర్చనని చూస్తున్న కొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బయటపడకుండా జాగ్రత్త పడ్డానికి ప్రయత్నిస్తుంది. అందుకే అర్చన నవ్వు ఆమెను బాధించింది. ఎక్కడ తన మాటలో ఆప్యాయత కనిపిస్తుందోనన్నట్టు పొడిపొడిగా అంది. ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది. లేదంటీ, నా కోసం అమ్మ ఎదురు చూస్తుంటుంది. వస్తాను. అర్చన చరచరా నడిచి లిఫ్ట్ దగ్గరికి వెళ్లడంతో జగతి నిట్టూచింది. మనసు దిటవు చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్లే లోపలికి వెళ్ళిపోయింది. అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకి అర్థమైపోయింది, తనని ఎవరూ అర్థం చేసుకోలేరు. కన్నతల్లే అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్థం చేసుకుంటారన్న ఆశే అర్థవిహీనం. అవమానించారన్న బాధ దేనికి? బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగిన నాడు తన జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. ఎస్, జయించాలి. ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూ మతం పవిత్ర బంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోవడం, ఈ రద్దుని సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కులను వదులుకోవడానికి తను సిద్ధంగా లేదు. వేణు తన్ని ఆదర్శ వివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన అగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటినుంచి తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవ భావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయం అంటారా, లేక బలహీనత అంటారా, లేక మంచితనం అంటారా? ఏ పేరు పెడతారో ఈ సాంప్రదాయవాదులు. ఆ పేర్లు ఏవన్నా కానీ తనకి అవసరం లేదు. తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు, బాధ్యత, కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తప్పిస్తున్నావో తనకి జన్మించే హక్కు ఉంది. అది కాదనే హక్కు నీకెంతమాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్ఛ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెల్లును కొట్టినట్టు అనిపించింది. ఉలిక్కిపడింది. హత్య, ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం హత్య అవుతుందా?
ప్రతి నెల 3 రోజులు తన శరీరంలోంచి ఎంతో రక్తం పోతుంది. అది చెడు రక్తం. మరి ఇది చెడు రక్తం కాదా? అలా అని నీ తల్లి కూడా అనుకుని ఉంటే నువ్వెవరివి? మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చేయాలో తెలియని స్థితి. ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే బల్లున బద్దలయ్యే నీళ్లకొండలా ఉంది ఆమె హృదయం బరువుగా, బాధగా. అర్చన తల విదిలించింది. ఈ ఆలోచన నుండి బయటపడాలి. ఈ సుడిగుండంలో చిక్కుకుని గిలగిలా తనుక్కుని చావలేక, బ్రతకలేక. నో, అలా జరగకూడదు. ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు? అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది జానకి. జానకి మేడం. తను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్ జానకి. ఆవిడికి తనంటే చాలా ఇష్టం. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి ఎన్నోసార్లు కబురు చేసింది. ఎంఎస్సీలో చేరి కెమిస్ట్రీలో పీహెచ్డీ చెయ్యి. జరిగిన సిల్లీ సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ. ఎస్, ఆవిడ్ని కలవాలి. ఆవిడ ఉండి ఉంటారా? ఆమె ఇంకెక్కడికి వెళ్ళి ఉండరు కదా? రిటైర్ అయి ఉండరు కదా? లేదులే, అప్పుడే రిటైర్ అవ్వరు. ఆవిడ తప్పకుండా ఉంటారు. ఆమెను కలవగలిగితే చాలు, తనకి కొండంత ధైర్యం వస్తుంది. అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్గా అనిపించింది. అమ్మయ్య, సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారు కొమ్మ లభించినట్టు. రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే స్పృహ వచ్చింది. వెంటనే అటుగా వెళ్తున్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజీ వైపు వెళ్లమంది. సముద్రం మించి వీస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ, ఈ పేరులోనే ఏదో హాయి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో అడుగుపెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవిత నౌక మునిగిపోయింది. దీనిని బయటికి తీసి డ్యామేజీని బాగుచేసి మళ్లీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.